నేను తప్ప ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉన్నారు అన్న భావన మీలో కలిగిందా? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? మీలో ఉండే సామర్థ్యాన్ని కోల్పోతున్నారా? మీ మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదా? మీరు మీ పనిని సక్రమంగా చేయడానికి మీ ఏకాగ్రత సరిపోవట్లేదా? మిమ్మల్ని సమాజం చులకనగా చూస్తుందని అనుకుంటున్నారా? అలాంటప్పుడే మీకు ఒక ఓదార్పు కావాలనిపిస్తుంది. ఎవరితోనైనా పంచుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారు కదూ. అందుకే మీరు తెలియని నన్ను ఒక నేస్తంగా ఎంచుకోండి. మీకు కాస్తైనా ప్రశాంతతని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఎలాగంటే ఈ కథ వినండి. సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒకతను ఒక నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏదైనా సాయం అందుతుందేమోనని, ఎవరైనా వస్తారేమో అని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడు. చూసి చూసి ఇంకా లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడు. ఒకరోజు తిండి దొరకగా నిరాశగా గుడిసె వైపు వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది. నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ ఆవరించి హతాశుడై అక్కడే పడి నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం, అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా నేనిక్కడున్నానని మీకెట్లా తెలిసింది అని పట్టలేని ఆనందంతో అడిగాడు. నీ పొగ సంకేతంతో రాగలిగామన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు. ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. సమయం కోసం వేచి ఉండాలి. తప్పకుండా మంచే జరుగుతుంది. గుడిసె తగలబడ్డం కూడా మంచికే జరిగింది. దానివల్లనే రక్షించబడ్డాడు. ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో మనలో కూడా కొందరు చిక్కుకొని ఉండొచ్చు. నష్టాలు, కష్టాలు సహజమే. కానీ బయటపడడానికి సమయం పడుతుందన్న విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. మరొక కథ మీకోసం. అనగనగా ఒక ఊర్లో ధనికులైన భార్యాభర్తలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఒక సంభాషణ జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన పని మనిషి తన మన్వరాలిని చూడ్డానికి ఊరెళ్తుంది కదా. పాపం పేదది. ఓ 500 ఇద్దామండి, మన్వరాలికి ఏమైనా కొనిస్తుంది అంటూ భార్య భర్తకు చెప్పింది. ఇప్పుడు 500 ఎందుకు, దీపావళికి ఇద్దాంలే, డబ్బు గురించి బాధపడకండి. రాత్రి డిన్నర్కు పిజ్జా తెచ్చుకుందామనుకున్నాం కదా, ఆ ఎండిపోయిన రొట్టె ముక్కలకు డబ్బు దండగా, నేను పిల్లలకు నచ్చి చెప్తాలేండి అంటూ భర్త నొప్పించింది. సరే, పిజ్జా క్యాన్సల్. పని మనిషికి 500 బోనస్. 3 రోజుల తర్వాత పని మనిషి మళ్ళీ పనిలోకి వచ్చింది. సెలవులు ఎట్లా గడిపావు? మన్వరాలు బాగుందా? అమ్మ ఇచ్చిన 500లతో ఇంకా ఆనందంగా గడిచింది. 500 రూపాయలతో ఏం కొనుక్కున్నారు అడిగాడు సార్. 150 రూపాయలకు పాపకు గౌన్, 40 రూపాయలకి బొమ్మ, స్వీట్లు, గుడిలో దేవుడికి 50 రూపాయలు, దారి ఖర్చులకు 60, కూతురికి 25 రూపాయలకు గాజులు, అల్లుడికి 25 రూపాయలు బెల్ట్, మిగిలిన దాంతో పిల్లలకు పుస్తకాలు. యజమాని ఆశ్చర్యంగా, అన్నీ 500 రూపాయలకే? పిజ్జా ఖర్చును పని మనిషి పండగ ఖర్చుతో పోల్చాడు. 500 రూపాయలకు పిల్లలకు డ్రెస్సు, స్వీట్లు, దారి ఖర్చులు, గాజులు, బెల్టు, పిల్లలకు పుస్తకాలు, ఇన్ని కొనగలిగిందే అని విస్తుపోయాడు. 8 ముక్కల ఎండిన పిజ్జాతో పని మనిషి కళ్ళల్లో వెలుగులతో పోల్చాడు. 8 ముక్కల పిజ్జా అతనికో పాట నేర్పింది. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, జీవించడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికే జీవించకూడదు. మరొక కథ. రామయ్య, రాబందు. రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు. ఆ తర్వాత రామయ్య భోజనం తర్వాత అలసటగా ఉండి ఒక పాత గోడ పక్కగా నిద్రించాడు. అయితే ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్లతో తన్నుకుపోయింది. ఆ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక మంచి పని మరో మంచి పనిని ప్రోత్సహిస్తుంది. ఇంకొక కథ.
ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిచాడు. పడవకు పెయింటింగ్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని 1,00,000 రూపాయలు తెచ్చి పెయింటర్కి ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారుగా, ఇదెందుకు? ఇది పెయింటింగ్ చేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు. మిత్రమా, నీకు అర్థం కాదు ఏం జరిగిందో. రంగులేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నీవు వేసిన రంగులు ఎండిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్ళకు తెలీదు. నేను చెప్పడం మర్చిపోయాను. పని మీద వెళ్ళిపోయాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె గుబేల్మంది. దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నీవు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే. అంత డబ్బు కూడా లేదు నా దగ్గర. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరు, ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకండి. అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు. మరొక చిన్న కథ. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళను చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ పాపం, చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. వంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది కింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది కిందకు పడిపోతుంది. ఒకసారి కాదు, అనేక సార్లు కింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణనిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టి కర్పించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జయం పొందాలంటే మళ్ళీ 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 ప్రయత్నించాలి. మరొక చిన్న కథ. డేగా శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట కూడా ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురం అంత బరువు గల నీ తొడమాంసం ఇయ్యి అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది. పావురం అగ్నిదేవుడిగా మారింది. వాళ్లను చూసి శిబి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణం, త్యాగగుణం చూసి సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. మనకు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నేను మీకు సంపూర్ణంగా ఊరటనివ్వకపోవచ్చు, కానీ కొంతవరకైనా మీ ఒత్తిడిని తగ్గించానని అనుకుంటున్నాను. మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.